కొత్తకొండ వీరభద్ర స్వామివారి ఆశీస్సులతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వామివారి దయతో అగ్రరాజ్యాల్లో భారత్ను చేర్చాలన్న ప్రధాని మోదీ ప్రయత్నాలు ఫలించాలన్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. స్వామివారికి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకున్నారు. సమాజానికి, దేశానికి, ప్రజలకు ద్రోహం చేసేవారికి గుణపాఠం చెప్పే దేవుడు వీరభద్ర స్వామి అని కొనియాడారు. వీరభద్ర స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ద్రోహం చేసేవాళ్ళు కానీ, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ సంహరించి దానికి గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్ర స్వామి. లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్ర స్వామి. అందుకే వీరభద్ర స్వామి వారి దేవాలయం వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో, నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇచ్చడానికి విశ్వాసం, నమ్మకాలు భక్తులకు ఉంది. కాబట్టి మన ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా, స్వార్థాన్ని వీడి ఓరుకోరు కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి, అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శక్తిని, సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా, ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక శక్తివంతమైన భారత్గా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరూ సహకరించాలని చెప్పి, ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు, దేవాలయం కాదు. కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ, ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామంది ఎదురుస్తూ ఉంటారు, ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని ఒక సెంటిమెంట్ ప్రజల లోపల ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు.